అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఉద్యోగులకి, పెన్షనర్లకి జూలై నెల 2023కి సంబంధించిన డీఏ అయితే పెంచుతూ గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందండి. ఆ పెంచిన డీఏ జూలై నెల జీతాలు, పెన్షన్లతో పాటు ఆగస్టులో అయితే అందుకుంటారని జీవోలో స్పష్టం చేసింది. అయితే వీటికి సంబంధించి 12 నెలల అరియర్స్ ఎంత వస్తాయి, పెరిగిన డీఏ ఎంత వస్తుందన్న పూర్తి విషయాలైతే వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ముఖ్యంగా బేసిక్ 20,000 కనుక వచ్చినట్లయితే బేసిక్ శాలరీ వారికి పెరిగిన డీఏ అయితే మొత్తం 33.67%తో 6,734 రూపాయలు అయితే రావటం జరుగుతుంది. అదేవిధంగా 12 నెలల అరియర్స్ అంటే 8,736 రూపాయలు అయితే జమ కావడం జరుగుతుందండి. అదే సిపిఎస్ ఉద్యోగులకి 10% 876, 90% క్యాష్ రూపంలో 7,860 రూపాయలు అయితే ఈ 12 నెలల అరియర్స్కి సంబంధించి అమౌంట్ అయితే రావటం జరుగుతుంది. ఇక 27,500 కనుక బేసిక్ పే వచ్చినట్లయితే ముఖ్యంగా ఉద్యోగులకి డిఏ 8,249 రావటం జరుగుతుంది. 12 నెలలకి సంబంధించి అరియర్స్ వచ్చేసి 11,328 రూపాయలు. ముఖ్యంగా సిపిఎస్ ఉద్యోగులకి 10% వచ్చేసి 1,128, 90% 10,200 రూపాయలు క్యాష్ రూపంలో అయితే రావటం జరుగుతుందండి. ఈ విధంగా 63,660 రూపాయలు కనుక బేసిక్ పే వచ్చినట్లయితే వారికి డిఏ 21,434 రూపాయలు అయితే రావటం జరుగుతుంది. ఇక 12 నెలలకి 27,804 రూపాయలు అయితే రావటం జరుగుతుందండి. సిపిఎస్ ఉద్యోగులకి 2,784, 10% ప్రాన్ ఖాతాలోను, 25,020 రూపాయలు క్యాష్ రూపంలోనూ రావటం జరుగుతుంది. అయితే 1,79,000 కనుక బేసిక్ పే వచ్చినట్లయితే వారికి డిఏనే 60,296 రూపాయలు అయితే రావటం జరుగుతుంది. 12 నెలలకి సంబంధించి 78,180 రూపాయలు. సిపిఎస్ ఉద్యోగులకి 7,874 రూపాయలు 10% ప్రాన్ ఖాతాలో జమ చేస్తారు. 70,368 రూపాయలు 90% క్యాష్ రూపంలో అయితే ఇవ్వటం జరుగుతుందండి. ఈ పెండింగ్ అరియర్స్ ఎప్పుడు జమ అవుతాయి అన్న విషయానికి వచ్చినట్లయితే గత ప్రభుత్వం షెడ్యూల్ అయితే షెడ్యూల్ ప్రకారం విడుదల చేస్తామని జీవోలో స్పష్టం చేసిందండి. సెప్టెంబరు, డిసెంబరు 2025 మార్చి ఈ 3 నెలల్లో సమాన వాయిదాల్లో యొక్క అరియర్స్ని జమ చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వీటిని రీషెడ్యూల్ అయితే చేయబోతున్నట్టు సమాచారం అండి. ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ బిల్లుల పైన శ్వేతపత్రం విడుదలైన తర్వాత దీనికి రీషెడ్యూల్ చేసి విడతల వారీగా అయితే ఈ అరియర్స్ని జమ చేయబోతుంది. ఈ డిఏ అరియర్సే కాదండి, పిఆర్సీ అరియర్సు, ఏపీజేఎల్ఐ లోన్స్కి సంబంధించి ఎస్ఎల్స్, పిఎఫ్ బకాయిలు ఇవన్నీ కూడా బకాయిలన్నింటినీ కూడా రీషెడ్యూల్ చేసి విడతల వారీగా అయితే జమ చేస్తుంది. త్వరలోనే ఉద్యోగ సంఘ నేతలతో చర్చించి ఈ విషయాన్ని ఐఆర్ ప్రకటన చేసి పెండింగ్ బకాయిలకు సంబంధించి కూడా షెడ్యూల్ అయితే విడుదల చేయబోతున్నట్టు సమాచారం. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.